రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టతనివ్వాల్సి ఉంది. ఇప్పటికే 2000 నోట్లు అప్పుడు ప్రారంభించి ఆ తర్వాత దశల వారీగా చలామణిలో నుంచి తీసేశారు, పక్కకు వెళ్ళిపోయింది. తర్వాత ఇప్పుడు 500 నోట్లకి సంబంధించి కూడా తీసేస్తారా? ఈ చర్చ నడుస్తోంది. ఎందుకంటే తాజాగా జరుగుతున్న ప్రచారం రిజర్వ్ బ్యాంకు అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులకి ఒక సూచన ఇచ్చింది. అన్ని ప్రభుత్వ ప్రైవేట్ బ్యాంకులకి దశల వారీగా 500 నోట్లు అంటే ఎవరైనా ప్రజలు బ్యాంకులో 500 నోట్ డిపాజిట్ చేస్తే వాటిని తీసేయండి. 30 సెప్టెంబర్ నాటికి ఏటీఎంలో 500 నోట్లు ఉండకూడదు. 2000 నోట్లు కూడా మొదట్లో ఏటీఎంలో వచ్చాయి. తర్వాత 500 నోట్లు వచ్చి 2000 నోట్లు పక్కకి వెళ్ళిపోయింది. అట్లాగే ఏటీఎంలు మార్చుకోండి. 500 నోట్లకు బదులు 200, 100 నోట్లు మాత్రమే ఉంచండి. 75% బ్యాంకులు బ్యాంకుల్లో అట్లాగే ఏటీఎంలో 90%. 2026 మార్చి నాటికి 500 నోట్లన్నీ కూడా చలామణిలో నుంచి తీసేసి 200